కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకే కాదు మొత్తం మెదక్ జిల్లాకే సుపరిచితుడు. రాజకీయాల్లోకి రాకముందు కేపీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి జిల్లా ప్రజల అభిమానాన్ని పొందిన మానవతావాది. 1966లో సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన కొత్త ప్రభాకర్ రెడ్డి అంచెలంచెలుగా పైకెదిగాడు. తండ్రి పేరు కొత్త కృష్ణారెడ్డి, సామాన్య రైతు, కష్టజీవి. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన ప్రభాకర్ రెడ్డి డిగ్రీ వరకు చదివాడు. డిగ్రీ పూర్తయిన తర్వాత మానవ సేవ చేయటమే తన లక్ష్యంగా పెట్టుకుని కేపీఆర్ ట్రస్ట్ ద్వారా జిల్లాలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల అభ్యున్నతికి, వాళ్లలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తిగా కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రజాసేవను విస్తృతం చేయాలంటే రాజకీయాలే సరైన వేదిక అని భావించిన ప్రభాకర్ అన్న 2008లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి రాజకీయ క్షేత్రంలో అడుగుపెట్టాడు. 2014 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి 5,71,800 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డిపై 3,61,833 ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రజల్లో తనకున్న ఇమేజ్ ఏంటో రుజువు చేశాడు. 2019 ఎన్నికల్లో 5,96,048 ఓట్లు సాధించి ప్రత్యర్థిపై 3,16,427 ఓట్ల మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఎంపీగా తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎంపీగా మెదక్ నియోజకవర్గం మొత్తానికి తన సేవలను అందిస్తూనే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు. దుబ్బాక ప్రజలు వైద్యం కోసం సిద్దిపేట, హైదరాబాద్లకు వెళ్తున్న బాధలను చూసి దుబ్బాక ప్రజల కోసం 18.50 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని నిర్మించి దుబ్బాక ప్రజల బాధలను దూరం చేశాడు ప్రభాకర్ అన్న. అంతేకాకుండా 4 కోట్ల వ్యయంతో దుబ్బాకలో బస్టాండ్ నిర్మించి ప్రయాణికుల ఇబ్బందులను దూరం చేశాడు. 54 కోట్లతో రోడ్లను, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచాడు. 15 కోట్లతో వివిధ కులాలకు కమ్యూనిటీ భవనాలను నిర్మించి వారి ఆత్మ గౌరవం పెంపొందేలా చేశాడు. పేదల కోసం డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను చేసి వారిని ఓ ఇంటివారిని చేశాడు. అత్యంత ముఖ్యమైనది మల్లన్న సాగర్ నిర్మాణం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో 6.805 కోట్లతో 50 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా మల్లన్న సాగర్ను నిర్మించి తద్వారా 100 చెరువులను నింపిన ఘనత కొత్త ప్రభాకర్ రెడ్డిది. రైతు వేదికల నిర్మాణం చేపట్టి రైతుల ప్రగతికి బాటలు వేశాడు. రుణమాఫీ మంజూరు చేయించి 16,802 మంది రైతులకు 235 కోట్ల మేర రుణ విముక్తులు అయ్యేలా చేశాడు. రైతు బంధు ద్వారా 90,000కు పైగా రైతులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నాడు. 1,648 రైతు కుటుంబాలకు 82.40 కోట్ల రైతు బీమా అందేలా చర్యలు తీసుకున్నాడు. అత్యంత ముఖ్యమైన 67.7 కిలోమీటర్లు గల సిద్దిపేట రామాయంపేట్ రోడ్ను 882.18 కోట్లతో 4 లైన్ల రోడ్గా మార్చి ప్రయాణాలను సునాయాసం చేశాడు. 2 కోట్లతో మల్లన్న గుడి వరకు పక్కా రోడ్డు వేయించాడు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించాడు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షిత మంచినీరును అందించిన ఘనత ప్రభాకర్ అన్నది. అంతేకాకుండా వికలాంగులకు 62.5 లక్షల రూపాయలు తన సొంత ఖర్చుతో 50 మంది వికలాంగులకు ట్రై స్కూటీలను కానుకగా ఇచ్చి వారికో వెలుగు చూపాడు. డ్రైవింగ్ లైసెన్సుల కోసం ఇబ్బందులు పడుతున్న 10,256 మంది వాహనదారులకు తన సొంత ఖర్చుతో LMV డ్రైవింగ్ లైసెన్స్లను ఇప్పించాడు. అంతేకాకుండా 5,210 మంది వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేసి వారి బతుకుకు భరోసా కల్పించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఆర్థిక స్వావలంబన చెందాలనే తలంపుతో 26,895 మంది మహిళలకు స్త్రీనిధి ద్వారా 120 కోట్ల రుణాలను మంజూరు చేయించి మహిళలపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు. గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేసి ఇంటింటికి నల్లానీరు తెప్పించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నాడు. వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల్లో మౌలిక వసతులకు లోటు లేకుండా చేశాడు. కుల వృత్తులను ప్రోత్సహించాలనే తపనతో 4,357 మంది గొల్ల కురుములకు గొర్రెలను పంపిణీ చేశాడు.
9,655 మంది పేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా లబ్ధి చేకూరేలా చేశాడు. ఓవైపు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూనే సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. పేదల శ్రేయస్సు కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరంగా శ్రమిస్తున్న కొత్త ప్రభాకరన్న సేవలకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ప్రభాకరన్న నాయకత్వమే కావాలి అంటున్నారు. బీఆర్ఎస్ కి మా ఓటు అంటున్నారు. జై బీఆర్ఎస్, జై జై కేసీఆర్, జై జై ప్రభాకరన్న. కారు గుర్తుకే ఓటేద్దాం, ప్రభాకరన్నను గెలిపిద్దాం. దుబ్బాకలో అభివృద్ధి సంక్షేమ పాలన కొనసాగిద్దాం.